హాయ్ స్క్వాడ్, వెల్కమ్ బ్యాక్ టు సినీ సంఘం. ఏంటి తెల్లవారి రోడ్ల మీద తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మనం మన హోమ్ టౌన్లో లేమండి, వర్క్ పని మీద బెంగళూరు వచ్చాం. ఎక్కడికి వచ్చినా మన ఆనవాయితీ తప్పదు కదా, అదే సినిమాలకి వెళ్దాం. ఇప్పుడేం సినిమా అనుకుంటున్నారా? మలయాళంస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఎంపురన్, అదే లూసిఫర్ 2. అది చూడడానికి వచ్చేసాం. ఇంకా సినిమా గురించి అంటారా? సినిమా మొత్తం చూసాక డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. హలో గైస్, ఇప్పుడే ఎంప్రన్ మూవీ చూసి రూమ్కి వచ్చాను. మాట్లాడదాం, సినిమా గురించే మాట్లాడదాం. సినిమా కంటే ముందు మీకు ఒక చిన్న జర్నీ స్టోరీ చెప్పాలి. ఏంటంటే నిన్న నైట్ నేను 3 వరకు షిఫ్ట్ చేసి 3కి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ 6:30కి షో అంటే ఎక్కడ మాన్యత టెక్ పార్క్ నుంచి మార్తాలి, అరౌండ్ 18 కిలోమీటర్స్. ఇంత జర్నీ చేసి వెళ్ళి సినిమా చూసి ఇప్పుడు వచ్చాను. ఎందుకు ఈ కథ అంతా చెప్తున్నాను అంటే, ఈ 18 కిలోమీటర్స్ లేదా నేను ఇంత జర్నీ సినిమా నన్ను సాటిస్ఫై చేసిందా లేదా అనే మీకు అవగాహన రావడానికి చెప్తున్నాను. సో చేసిందా, నేను ఎంత చేసి సినిమా చూసి రూమ్కి వచ్చి వెదర్ ఐ వాజ్ హ్యాపీ ఆర్ నాట్ అనేది చెప్పాలి అంటే, అరౌండ్ 80% డిసప్పాయింట్ చేసింది, 20% ఐఎమ్ సాటిస్ఫైడ్. అదేంట్రా అనుకుంటున్నారా? ముందు 20% సాటిస్ఫై చేసిన పాయింట్స్ ఏంటో మాట్లాడేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఆ సాటిస్ఫై అయిన పాయింట్స్లో మెయిన్ మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఆరా ఉంటుంది స్క్రీన్ మీద. అల్టిమేట్, చాలా మంచి పవర్ఫుల్ ఆరా కనిపిస్తుంది. సో సెకండ్ పాయింట్, విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి అండ్ లైక్ చాలా ఖర్చు పెట్టారు మూవీకి అన్నట్టు స్క్రీన్ మీద చాలా గ్రాండియర్ కనిపిస్తూ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే, ఎక్కడైతే పొలిటికల్ టచ్ ఇస్తున్నారో సినిమాలో కొన్ని చోట్ల పొలిటికల్ టచ్ సీన్స్ ఉంటూ ఉంటాయి. అవి ఓకే, ఏదో జరుగుతుంది, మంచి కాన్ఫ్లిక్ట్ పెట్టబోతున్నారు అనే చిన్న ఎంతూజియాజం క్రియేట్ చేస్తే సో అది చాలా బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్ సినిమాలో చూసుకుంటే నాకు పాజిటివ్గా కనిపించినవి మ్యాక్సిమం ఇది. నెక్స్ట్ చైల్డ్ క్యారెక్టర్ చేసిన మన కార్తికేయ, అదే సలార్లో చిన్నపిల్లాడు క్యారెక్టర్ చేశాడు కదా, రాజమన్నర్ క్యారెక్టర్. సో తన క్యారెక్టర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఒక్కసారి నేను రాసుకున్నట్టు గుర్తు. ఇంకా రెండు మూడు చోట్ల ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. సో అవి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు పాజిటివ్గా మేజర్ అరే గుర్తుండిపోయిందిరా అనేటట్టు ఏమీ లేదు. సో నాకు దొరికిన ఈ 20% పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే. సో వద్దాం 80% నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా అంటే చాలా లెందీ, చాలా డ్రాగీ చేశారు. ఎందుకు అంటే, అరే ఏంట్రా డ్రాగీగా నీకేమనిపించింది, ఎందుకు లెంత్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సీన్స్ డివిజన్లో చెప్తాను. ఫస్ట్ హాఫ్లో మాట్లాడుకుంటే ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఒక డ్రగ్ బర్స్ట్ సీన్. ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకుంటే ఇదే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ డ్యూరేషన్ మినిమం 1 hour 20 minutes to 30 minutes ఉంటుంది. ఇన్ విచ్ మోహన్ లాల్ 1 hour వరకు ఆన్ స్క్రీన్ మీదకి రాడు. సెకండ్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ యాక్చువల్లీ ఓకే బాగానే స్టార్ట్ అయింది అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఒక రిటర్నింగ్ సీన్, మళ్ళీ ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్, సేమ్ ఓల్డ్ టెంప్లేట్ రివెంజ్ ఫైట్ యాక్షన్ సీన్, అండ్ అక్కడి నుంచి ఏదో కొంచెం పీక్ వదులుదాము అంటే చెప్పకూడదు తెలియదు కానీ ఓకే ఒక క్లిఫ్ హ్యాంగర్ వదులుదాము అనేటట్టు ఒక సీన్ పెట్టారు. సో మొత్తం స్టోరీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో ఒక 3 divisions, సెకండ్ హాఫ్లో 3 divisions, సో మొత్తం కలిపి 6 divisionsతో 2 hours అరౌండ్ 50 minutes ఆఫ్ సినిమా ఉంటుంది. సో దీనివల్ల చాలా లెందీ అనిపించింది. అండ్ చాలా సీన్స్లో అరే దిస్ ఈజ్ నాట్ నెససరీ కదా, ఎందుకు ఈ యాంగిల్లోకి వెళ్తున్నారు సినిమా అంటే. బేసిక్గా లూసిఫర్ ఫస్ట్ పార్ట్ ఎందుకు జనాలకి కనెక్ట్ అయింది, లూసిఫర్ ఫస్ట్ పార్ట్ గ్రాండియర్ ఉండదు, పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఉండవు. బట్ ఎందుకు కనెక్ట్ అయిందంటే దెర్ ఇస్ ఎ డ్రామా. యాక్చువల్లీ ఆ డ్రామాని, పొలిటికల్ డ్రామాని ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా బాగుంటాయి.
ఫస్ట్ పార్ట్లో. అంటే పార్టీలో ఉండేవాళ్ళే లేకపోతే పార్టీని ఎలా సొంతం చేసుకున్నారు. సో ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, ఆ డ్రామా అంతా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి నేనేమనుకున్నాను, ఓకే ఐదర్ పార్ట్ 2 అబ్రహం ఖురేషీ గురించి చెప్తారు, తన ప్రీవియస్ ఏంటి అని. ఓకే, లేదు అంటే మళ్ళీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకొస్తారు పొలిటికల్ పార్టీస్లో, అలా అనుకున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే అబ్రహం ఖురేషీ అనేవాడు అబ్రహం ఖురేషియే, హీ విల్ బి కింగ్, హీ విల్ బి రూలింగ్. ప్రెజెంట్ ఏం జరుగుతుందో అదే చూపిస్తారు. బట్ అబ్రహం ఖురేషీ పాస్ట్ కాకుండా జాయిద్ మసూద్ అంటే మన పృథ్వీరాజ్ పాస్ట్ని తీసుకొస్తారు, విచ్ ఈజ్ అరౌండ్ ఒక పాస్ట్ చూపించడమే ఒక 20 minutes వరకు చూపిస్తారు అనుకుంటా. అండ్ ఓకే, మంచి లీడే ఇచ్చారు, తన క్యారెక్టర్ ఎలా పుట్టింది, అబ్రహం ఖురేషీతో ఎలా కలిసాడు, ఇవన్నీ బాగానే చూపిస్తారు. బట్ విచ్ డజంట్ యాడ్ ఎనీథింగ్ ఎమోషనల్లీ టు ద ఫిలిం. పోనీ ఈ క్యారెక్టర్తో డ్రివెన్ అవుద్దా మూవీ అంటే కాదు, ఇదొక పార్ట్గా డ్రివెన్ అవుద్ది. మళ్ళీ ఫ్యామిలీలో ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనే పాయింట్ని రైస్ చేస్తారు, విచ్ అదే ఎక్కడ రైస్ చేస్తారో అక్కడే ఆగిపోద్ది, ఏది ముందు తీసుకెళ్ళదు, సినిమాకి ఏమీ ఉపయోగం ఉండదు. అండ్ హౌ అబ్రహం ఖురేషీ ఫస్ట్ పార్ట్లో వాడు తోపు అని ఎలా చూపించారో సెకండ్ పార్ట్లో కూడా యాజ్ ఇట్ ఈస్ అబ్రహం ఖురేషీ తోపు అనేటట్టే చూపిస్తారు. అంటే అబ్రహం ఖురేషీ చిట్టికేస్తే అయిపోద్ది, తను ఏం చేయాలనుకుంటున్నాడో హీ కెన్ మేక్ ఎనీథింగ్, హీ కెన్ డూ ఎనీథింగ్, హీఈస్ అన్బీటబుల్ అలానే చూపిస్తారు. విచ్ అంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లో చూసాం కదా. సో అదే చూసిన ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లో ఏదైతే మనం చూసిన 5 minutes 10 minutes సీన్ ఉంటుందో ఇక్కడ అరౌండ్ 20 to 30 minutes ఎలాబొరేటెడ్గా చూపిస్తారు యాక్షన్ సీన్. సో మనకి అరే ఓకే చూపించారు, ఓకే వై అబ్రహం ఖురేషీ, వాట్ మేడ్ అబ్రహం ఖురేషీ, సరే ఈ పాయింట్స్ టచ్ చేశారంటే లేదు. ఇంకోటి టొవినో థామస్ క్యారెక్టర్ని ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే జస్ట్ అలా టచ్ చేసి వదిలేశారో సెకండ్ పార్ట్లో కూడా అలానే టచ్ చేసి వదిలేసారు. అంటే ఒక మంచి పాయింటే రైస్ చేస్తారు, అంటే కాన్ఫ్లిక్ట్ తెద్దాము టొవినో థామస్తో మంచి కాన్ఫ్లిక్ట్ తెద్దాము అనే పాయింట్తో రైజ్ అవుద్ది. బట్ ఏమీ యూజ్ ఉండదు. టొవినో థామస్ కూడా జస్ట్ ఫ్లాట్గా వెళ్ళిపోద్ది క్యారెక్టర్, విచ్ డజంట్ యాడ్ ఎనీథింగ్ టు ద మూవీ. అంటే ఏదో ఒక క్యారెక్టర్ ఉంది, సో తనని యూజ్ చేసుకుందాం, తనని యూజ్ చేసుకొని మనం ఏమన్నా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేద్దాం అనే చిన్న ఎంతూజియాజం క్రియేట్ చేస్తారు. బట్ అదేం వర్కౌట్ అవ్వదు. అండ్ ఐ ఫీల్ లైక్ టొవినో థామస్ క్యారెక్టర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ యూటిలైజ్డ్. అండ్ అబ్రాప్ట్గా చాలా క్యారెక్టర్స్ ఎండ్ అయిపోతాయి. అరే ఏంటి ఇదేనా అంటే చాలామంది అనొచ్చు, ఓకే ఫస్ట్ పార్ట్లో కూడా ఏం లేదు కదా, సెకండ్ పార్ట్లో ఎందుకు టొవినో థామస్కి క్యారెక్టర్ వాల్యూ పెంచాలి, ఆబ్వియస్గా వెళ్తుంది కదా అబ్రహం ఖురేషీ మీద కదా అంటే కాదు. ఫస్ట్ పార్ట్ ఎస్ అది ఇంట్రడక్షన్ కాబట్టి ఎంత ఉండాలో అంతే ఉంది. బట్ సెకండ్ పార్ట్లో కూడా ఫస్ట్ పార్ట్ ఉన్నంతే ఉంటే బట్ అంటే ఆ క్యారెక్టర్ ఉండి వేస్ట్ కదా బేసిక్గా. సో అలా అనిపించింది. అండ్ సూరజ్ ఆ క్యారెక్టర్ కూడా ఓకే ఏదో అరే ఈయన మంచి యాక్టర్ కదా, ఈయన తీసుకొచ్చారంటే ఏదో ఉండే ఉంటుంది అనుకుంటాం, కానీ అది కూడా చాలా ర్యాండమ్గా ఎండ్ అయిపోద్ది క్యారెక్టర్. ఏమీ సినిమాకి యాడ్ అవ్వదు, సీన్స్కి యాడ్ అవ్వదు, నథింగ్ యాడ్స్ అప్. నాకు అంటే అరే అనవసరంగా వేస్ట్ చేశారా అనిపించింది. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేజర్ థింగ్, మ్యాక్సిమం 70% ఆఫ్ ద మూవీ హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. నేను తెలుగు మూవీకి వెళ్ళాను, బట్ 70% ఆఫ్ ద మూవీ హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. నాకు అప్పుడు అనిపించింది అరే ఈ 30%కి నేనెందుకు తెలుగులో చూడడం, మలయాళంలోనే సేమ్ ఆ 70% ఎలా సబ్ టైటిల్స్ చూస్తున్నాను, ఇవి ఆ సబ్ టైటిల్స్ చూస్తే సరిపోయేది కదా అనిపించింది. మరి డబ్బింగ్ మనీని సేవ్ చేద్దామని ఎలా చేశారో, లేకపోతే తెలుగుకి ఎలా ఉందో, లేకపోతే అన్ని లాంగ్వేజెస్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అంటే చాలా సినిమాల్లోని ఓకే అథెంటిసిటీ పోకూడదు, జెన్యున్గా ఒరిజినల్గానే అదే లాంగ్వేజ్ ఉంచుదామంటే ఓకే దట్ ఈస్ ఫైన్. బట్ చాలా సినిమాలు ఏం చేస్తే ఒరిజినల్ లాంగ్వేజ్ ఉంచే దాన్ని ఓవర్ షాడో చేస్తూ దాని మీద డబ్బింగ్ చెప్తుంటే, విచ్ వర్క్ ఫర్ మెనీ ఫిలిమ్స్, చాలా ఫిలిమ్స్కి వర్క్ అయింది అలా. సో సరేలే అలా అయినా ట్రై చేస్తారని అలా ట్రై చేయరు. ప్యూర్ ఒథెంటిక్ ఇంగ్లీష్లో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, ఇరాక్లో ఆ భాషలో కూడా మాట్లాడతారు, ఇరాక్ లాంగ్వేజ్లో మాట్లాడతారు కొన్ని సీన్స్, 2-3 సీన్స్. సో నాకు అరే ఎందుకు అందరూ చాలా ఫ్లూయెంట్గా అర్థం చేసుకోలేరు. అండ్
తెలుగుకి వచ్చింది ఎందుకు, తెలుగులో అర్థమవుద్ది అని కదా. బట్ ఓకే, అది చాలా ఒక డిసప్పాయింట్మెంట్లా అనిపించింది. అండ్ మేజర్ నెగటివ్స్ చెప్తున్నాను కదా, అదే నథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లోర్డ్. లైక్ ఒక స్టార్ట్, అంటే ఒక హీరో ఇంకో తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేయాలి అనుకుంటే 2 పార్ట్స్గా డైరెక్ట్ చేయొచ్చు. ఒకటి లూసిఫర్ 1లో ప్యూర్ స్టిక్ టు క్యారెక్టర్ ఎలా డ్రైవ్ చేస్తాడో అలాగా. 2 ఎంపరన్లో అరే నా హీరో ఎంత గొప్ప అని చూపించడానికి యాక్షన్ సీన్స్ పెట్టి, లేకపోతే ఎలివేషన్ సీన్స్ పెట్టి అలా పృథ్వీరాజ్ డిడ్ 2 థింగ్స్ యాక్చువల్లీ. అందులో ఫస్ట్ది చాలా బాగా నచ్చింది, పార్ట్ 1. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి డిసప్పాయింటెడ్ బికాస్ ఆఫ్ విచ్ ఈజ్ నాట్, స్టోరీ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఎక్స్ప్లోర్డ్. అండ్ ఆ పట్టు లేదు అనిపించింది. సేమ్ సరే ఓకే, పృథ్వీరాజ్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్లో విలనే హీరోని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాడు, హీరో ఫ్యామిలీని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాడు, లేదా హీరో స్టేట్ని ఎఫెక్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు ఓ మంచి కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు. వీళ్ళిద్దరు రివెంజ్ కలిపి ఓకే, మంచి పొటెన్షియల్, మంచి డ్రామాని ఎక్స్ట్రాక్ట్ చేసి అది క్లైమాక్స్ డ్రైవ్ చేస్తే చాలా బాగుండేది అనిపించింది. బట్ ఈ కేసులో అలా చేయలేదు. అండ్ నాకేమనిపించింది అంటే సెకండ్ హాఫ్లో ఏదైతే తీసుకున్నారో దాన్నే ఇంకా ఎలాబరేటెడ్గా చెప్పి ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ కింద చేసుంటే ఇంకా బాగా అనిపించేదేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ ఇంట్రడక్షన్స్. ఏది ఇంట్రడక్షన్ అంటే హీరో ఇంట్రడక్షన్ కానీ, కాన్ఫ్లిక్ట్ ఇంట్రడక్షన్ కానీ, ఫ్లాష్ బ్యాక్ ఇంట్రడక్షన్ కానీ ఇలానే నడుస్తుంటే తప్ప నథింగ్ ఓకే మంచి గుర్తుండిపోయే సీన్ అనేది ఏమీ లేదు. సో ఇది నాకు ఎంపరన్ మీద అనిపించింది. చెప్పాను కదా 70% ఆఫ్ లైక్ 80% ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అండ్ 20% నచ్చింది. ఆ 20% ఎందుకు నచ్చిందో కూడా చెప్పాను కదా, ఎలివేషన్స్ కొన్ని చోట్ల చాలా వర్క్ అయ్యాయి. అండ్ సెకండ్ హాఫ్లో మళ్ళీ లైక్ అబ్రహం కాకుండా స్టీఫెన్ నడంపల్లి క్యారెక్టర్ లాగా వస్తాడు. దట్ ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ కామెడీగా చెప్పాలి, లైక్ ఇట్స్ నాట్ ఎ సీరియస్ థింగ్. ఏంటంటే అబ్రహం ఖురేషీకి ఎన్ని ఎలివేషన్స్ ఉన్నాయో ఎల్ అనే లెటర్కి కూడా ఇంచుమించు అన్ని ఎలివేషన్స్ పడ్డాయి. అంటే దే ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆఫ్ దట్ ఎల్, లైక్ ఎలివేటింగ్ లూసిఫర్, దట్ థింగ్. కొంచెం ఓకే ఎందుకు ఇంత ఎలివేట్ చేస్తున్నారు అనే ఫీల్ వచ్చింది. బట్ దట్స్ ఓకే, అంటే నెగ్లిజిబుల్ అది. సో చూసుకుంటే అది మ్యూజిక్ కూడా చాలా కొన్ని చోట్ల లౌడ్ అనిపిస్తుంది, బట్ నథింగ్ ఈజ్ రికగ్నైజబుల్. అంటే ఏది నీకు గుర్తుండదు. యా, సో విజువల్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగానే ఉంటుంది అక్కడక్కడ. సో మంచి బేస్ ఉంది, బట్ పొటెన్షియల్ మిస్ అయింది. సో స్క్రీన్ ప్లే టైట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. సో ఇది నాకు ఎంపరన్ మీద అనిపించింది. సో రేటింగ్ విషయానికి వస్తే ఐ వుడ్ రేట్ అరౌండ్ 2.25. సో ఇది నాకు అనిపించిన రివ్యూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సినీ సంఘం, థ్యాంక్ యూ.